హలో, నేను మీ శేషరావు. ఈ నెల 18వ తారీఖున బీహార్ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పి మహాగఠబంధన్ చెప్తుంది. ఆ విషయాన్ని తేజస్వి యాదవే చెప్పారు. అలాంటి పరిస్థితి బీహార్లో ఉందా అని అంటే, తాజాగా వస్తున్నటువంటి సర్వేలు, 2 సర్వేలను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. వీటిని నమ్మమని అయితే నేను చెప్పట్లేదు. బట్ ఒకటేమో ఢిల్లీ బేస్డ్ సర్వే, మరొకటేమో లోకల్గా ఉండేటువంటి సర్వే. బీహార్ ఎన్నికల్ని అక్కడ పరిస్థితుల్ని అనలైజ్ చేసి రిలీజ్ చేసినటువంటి సర్వేలు, లేటెస్ట్ సర్వేలు. వీటిని బట్టి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఒకటైతే, అసలు ఈ సర్వేలని ఎంతవరకు నమ్మచ్చు, వీటిలో ఏ సర్వే నమ్మదగ్గ సర్వేగా ఉంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. సో 2 సర్వేలు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒకటి ఇది ఢిల్లీ బేస్డ్ సర్వే. ఢిల్లీ బేస్డ్ సర్వే సంస్థ ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియా సర్వే. ఇది యాక్చువల్గా గతంలో ఈ సర్వే వేసినటువంటి అంచనాలు చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. ఈవెన్ 2024లో నరేంద్ర మోడీ గారికి బాగా తగ్గుతాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో సీట్లు వస్తాయా రావా అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఈ సర్వే సంస్థ సర్వేని రిలీజ్ చేసింది అప్పట్లో దేశవ్యాప్తంగా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సర్వే చెప్పిందే చాలా వరకు కరెక్ట్ అయింది. అందుకే ఇప్పుడు బీహార్లో యాజ్ ఆఫ్ నౌ ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది ఈ సర్వే ఏం చెప్తుందనంటే, మహాగఠబంధన్ 120 నుంచి 134 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది. ఎన్డీఏ 98 నుంచి 101, జన్ స్వరాజ్ పార్టీ ఇది 4 నుంచి 6, ఇతరులు 0 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా 2 గెలుస్తారని చెప్తుంది. ఓట్ షేర్ వచ్చేసి 57 నుంచి 60% మహాగఠబంధన్కు ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తోంది. ఎన్డీఏకి 31 నుంచి 32% మాత్రమే ఉంటుందని చెప్పి చెప్తుంది. జనస్వరాజ్ పార్టీకి 6 నుంచి 7%, అదర్స్ 0 to 1. జనస్వరాజ్ పార్టీ ఎవరిది? ప్రశాంత్ కిషోర్ది. ఆయన అందరికీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయనకు అర్థం కావట్లేదు బీహార్లో ఇప్పుడు. దీన్ని బట్టి రాజకీయ వ్యూహకర్తలు కానీ, లేదా సర్వే చేసేటువంటి స్ట్రాటజిస్టులు కానీ మనం విశ్వసించాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన స్ట్రాటజిస్టు, పబ్లిక్ పల్స్ తెలిసినటువంటి ఒక రాజకీయ వ్యూహకర్త అయితే జనస్వరాజ్ పార్టీకి 6 నుంచి 7% ఎందుకు? ఆయనే లీడ్లో ఉండాలి కదా. సో కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా మహాగఠబంధన్ అధికారంలోకి రావడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఇంకొక సర్వే నేను చూపిస్తాను. ఇది నవంబర్ 1వ తారీఖు. ఇది నవంబర్ సాస్ కంపెనీ చేసినటువంటి సర్వే. ఇది ఇక్కడ సాస్ గ్రూప్ ఐఐటిలో చదివినటువంటి కొంతమంది నిష్ణాతులైనటువంటి వాళ్ళు చేసినటువంటి సర్వే. సో ఈ సర్వేలో కూడా, గతంలో కూడా ఈ సర్వే బీహార్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఫలితాలు దగ్గరగా వచ్చాయి. ఇప్పుడు ఈ సర్వే చెప్తుంది ఏంటంటే, టోటల్గా నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ 243, మ్యాజిక్ ఫిగర్ 122. ఇది 122 ఇస్తే కనుక మీరు గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మహాగఠబంధన్ వచ్చేసి ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్, ఈ 2 ప్లస్ లెఫ్ట్ పార్టీస్ మహాగఠబంధన్లో సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ ఉన్నాయి. సో ఇక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్ ప్లస్ విఐపీస్ అంటే బాగా పాపులర్గా ఉండేటువంటి లీడర్స్, వీళ్ళందరినీ కలిపి ఒక మహాగఠబంధన్ చేస్తే 109 నుంచి 120 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది సర్వే సంస్థ. ఇది మహాగఠబంధన్కి 109 నుంచి 120 అంటే హయ్యెస్ట్ 120, అందుకన్నా రావు అని చెప్పి చేస్తుంది. అంటే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉంది. ఇక ఎన్డీఏ అంటే ఏంటి? బీజేపీ ప్లస్ జేడీయూ ప్లస్ ఎల్జేపీ ప్లస్ హెచ్ఏఎం ప్లస్ ఆర్ఎల్ఎం, ఇన్ని పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమి. అక్కడ ఈ ఎన్డీఏ కూటమికి టోటల్గా ఎన్ని వస్తాయి? 107 నుంచి 116 రావచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది సాస్ కంపెనీ. అంటే మహాగఠబంధను మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉంది, చాలా దూరం అంటే మరికొంత దూరంగా ఎన్డీఏ ఉంది. అంటే కొంత దూరంగానేమో మహాగఠబంధన్ ఉంది, మరింత దూరంగానేమో ఎన్డీఏ ఉంది. సో దీన్ని బట్టి దాదాపుగా నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంది అనే యాంగిల్లో ఇక్కడ ఉంది. ఇక్కడ జనస్వరాజ్ పార్టీ 7 నుంచి 11 అన్నాడు. ఏది? ప్రశాంత్ కిషోర్ 7 నుంచి 11. అలాగే ఎంఐఎం 3 నుంచి 4 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఎంఐఎం అక్కడ పోటీ చేస్తుంది కాబట్టి. అదర్స్ 1 నుంచి 2 అన్నారు. అంటే వీళ్ళని బేస్ చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఎన్డీఏకి. ఇప్పుడు ఒకవేళ జనస్వరాజ్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి రావచ్చు కూడా అక్కడ.
లేదు ఎంఐఎం కూడా కీలకం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఐఎంకి ఒకవేళ గెలిచినా ఆ పార్టీలో అయితే ఉండరు. ఎందుకంటే గత ఎన్నికల్లో 5 గెలిచారు, 5 గెలిస్తే 4 వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు. సో కాబట్టి ఎంఐఎం గెలిచినా ఓడిపోయినా అక్కడ ప్రభావం ఏమీ చూపలేదు. ఒకవేళ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ ఎన్డీఏకి మహాగఠబంధన్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయని అంటే ఇది సాస్ చెప్తున్నటువంటి డేటా. కానీ ఢిల్లీ బేస్డ్ ఈఎస్ఎస్ ఎలక్ట్రానిక్ స్ట్రాటజీ సర్వీసెస్ మాత్రం క్లియర్గా మహాగఠబంధన్కి వన్ సైడ్ ఉంది ఎలక్షన్ అనేది చెప్తోంది. కాబట్టి దీంట్లో ఏది నమ్మొచ్చు, ఏ సర్వేని మీరు నమ్మొచ్చు అనేది ఒక పాయింట్ అక్కడ మీరు ట్రోల్ చేయొచ్చు. ఇక కీన్ కంటెస్ట్ ఇన్ బీహార్ నవంబర్ 1 నాటికి 16 స్థానాల్లో చాలా కీన్ కంటెస్ట్, నువ్వా నేను అన్నట్టు 16 స్థానాల్లో ఉంది. మిగతా స్థానాల్లో చాలా క్లియర్గా ఉందని చెప్పింది. ద ఫైనల్ రిజల్ట్ విల్ బి డిపెండ్ ఇన్ 36 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. 36 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి రిజల్ట్ని బట్టి కాంగ్రెస్ ఈజ్ కంటెస్టెడ్ అగెన్స్ట్ బీజేపీ అండ్ జేడీయూ అవుట్ ఆఫ్ 60 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కన్సిడర్. అంటే సో ఈ 36 అసెంబ్లీ స్థానాల్లో డిపెండ్ అయి ఉంది అనేది ఒకటి. కీన్ కంటెస్ట్ అనేది 16 ఉన్నాయని చెప్పి చెప్తుంది. ఇది చెప్తుంది. తర్వాత సాస్ కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పింది. విచిత్రమైనటువంటి మన పరిగణలో తీసుకున్నటువంటి పరిణామాలు ఏంటంటే మేల్ ఓటర్స్ మహాగఠబంధన్ వైపు ఎక్కువ ఉన్నారు, మేల్ ఓటర్స్. అలాగే ఇది ఫస్ట్ది, మేల్ ఓటర్స్ చాలా ఎక్కువ ఉన్నారు, 4.9%. అంటే దాదాపుగా 5% మేల్ ఓటర్స్ మహాగఠబంధన్కి ఉన్నారు ఎన్డీఏ కంటే కూడా. ఇక ఫిమేల్ ఓటర్స్ మీకు ఎన్డీఏకి ఎక్కువ ఉన్నారు, 1.75%. మహాగఠబంధన్ కంటే కూడా ఎక్కువగా ఫిమేల్స్ ఉన్నారు. ఎటువైపు ఎన్డీఏ వైపు ఉన్నారు. మేల్ ఓటర్స్ ఎందుకు ఉన్నారని అంటే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పి తేజస్వి యాదవ్ ప్రకటించారు. అందుకు మేల్ ఓటర్స్, నిరుద్యోగం ఎక్కువగా ఉంది, అక్కడ యూత్ ఎక్కువగా ఉన్నారు, నిరుద్యోగం ఎక్కువగా ఉంది. అందుకు అట్రాక్ట్ అయ్యి 4.9% యూత్, మేల్ ఎక్కువ పురుషులు మీకు మహాగఠబంధన్ వైపు ఉన్నారనేది చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ రోల్ అండ్ ద కంటెస్ట్ ఫర్ మార్జిన్స్. సో కాంగ్రెస్ రోలు దాని మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. లోకలైజ్డ్ నేచర్ ఆఫ్ బీహార్ పాలిటిక్స్ దాని మీద ఆధారపడి, రోడ్డు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఆధారపడి ఉందండి. అలాగే క్యాస్ట్ కమ్యూనిటీ, క్యాస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ చూడండి, యాదవాసు, కుర్మాసు, కొరియస్, దళిత్స్ అండ్ ఈబీసీస్ కంటిన్యూ టు గైడ్ ఓటర్ బిహేవియర్. ఇది ముస్లిం ఓటర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫేవర్ ఆఫ్ ఎంజీ, మహాగఠబంధన్కి ఫేవర్గా ఉంటారు. తర్వాత ఈ క్యాస్ట్లన్నీ కూడా సహజంగా మహాగఠబంధన్కి ఉంటారు, ఎందుకంటే ఆర్జేడీ వైపు ఉంటారు కాబట్టి క్యాస్ట్ ఫ్యాక్టర్లో. సో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ 3 మహాగఠబంధన్కి ఉంది. సో పీకే ఫ్యాక్టరీ ఏంటి అనేది, ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టరీ అనేది కూడా కొంత ఆధారపడి ఉంటుంది. క్లీన్ పాలిటిక్స్ వైపు ఒకవేళ మొగ్గు చూపితే ఆయన వైపు మొగ్గు చూపొచ్చు అంటారు. పీకే ఫ్యాక్టరీ అర్బన్ ఎమ్మెల్యేస్ గెలుపు ఓటర్ల మీద కొంత ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక మీడియా, డిజిటల్ దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది అన్నారు. ఇక అవుట్లుక్ అండ్ కంక్లూజన్. సో ఇవి అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. సో సాస్ అబ్జర్వ్ చేసిన పాయింట్స్ కానీ లేదా ఢిల్లీ సర్వే ఈఎస్ఎస్ ఇచ్చినటువంటి సర్వే కానీ నేను మీ ముందు ఇచ్చాను 2 సర్వేలు, ఇంపార్టెంట్ సర్వేస్ ఇవి. వీటిని నమ్మాలని నేను చెప్పట్లేదు, కానీ వీటిలో ఏది నమ్మదగ్గ సర్వేగా కనిపిస్తుంది మీకు బీహార్ రిజల్ట్ మీద, బీహార్ ఎన్నికల మీద అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.